హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జెషువా. మీలోని దివ్యత్వాన్ని ప్రతి క్షణం ఎరుకలో ఉంచుకోండి. ద జెషువా ఛానలింగ్ మెసేజెస్. కాంతిలోకాలలోని ఒకానొక ఉన్నత తలానికి చెందిన నేను కూడా మీలాంటి ఆత్మస్వరూపాన్నే. ఇక్కడ భూలోకంలో మీరు చేస్తున్న అద్భుతమైన ఆత్మోద్దీపన కార్యక్రమాలను పైలోకాల నుంచి ప్రతి క్షణం గమనిస్తున్న మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. గత కొంతకాలంగా ఈ భూమి అత్యంత వేగంతో పోటాన్ బెల్టులోకి దూసుకొని వెళుతోంది. భూమితో పాటే కాంతి యుగంలోకి సంపూర్ణంగా అడుగుడే ముందు అధిమానస శక్తులతో కూడిన కదిలే శక్తి స్వరూపాలా మీరు పరిమార్చబడాలి. మీ ద్వారా జరిగే భూగ్రహ పరిణామం మీదే సమస్త విశ్వం యొక్క పరిణామం. మరి ఆ విశ్వంలోని కాంతిలోక వాసులమైన మా పరిణామం కూడా ఆధారపడి ఉంది. కనుకనే కొన్ని వేల యుగాల తర్వాత విశ్వంలో సంభవిస్తున్న ఈ అత్యున్నతమైన మహాయజ్ఞాన్ని మనం అందరం కలిసి పరస్పర సమన్వయంతో పూర్తి చేసుకుందాం. ఆత్మోన్నతీకరణంలో భాగంగా మీ శరీరం ఇంకా అనేక మార్పులకు గురి చేయబడుతోంది. మీరు ఒక్కోసారి భౌతిక లోకాన్ని మించిన ఇతర లోకాలలో కూడా పని చేయవలసి వస్తుంది. అప్పుడు వాటి పర్యవసానాలు మీ భౌతిక లోకాన్ని అయోమయానికి గురి చేయవచ్చు, లేదా అవి మీ శుద్ధ చైతన్యాన్ని తీవ్రంగా కలవరపరచవచ్చు. అప్పుడు మేము ఈ భూమి మీద దివ్యత్వపు ప్రణాళికను అమలు పరచడానికి వచ్చిన కాంతి లోకపు కార్యకర్తలం అన్న మీ మూల అస్తిత్వాన్ని మరిచిపోకూడదు. మనస్సు ఆడించే ద్వంద్వత్వపు ఆట నుంచి బయటపడి హృదయంతో పనిచేయడం మొదలుపెట్టాలి. హృదయపూర్వక దివ్య లక్షణాలైన ప్రేమ, కరుణ, మైత్రిలను మీలో నింపుకోవాలి. దానితో ఇక ఈ కలవరాలన్నీ మెల్లిగా సమసిపోతూ ఉంటాయి. మీలో ప్రతి ఒక్కరూ మీకే స్వంతమైన ఒకానొక శక్తి తరంగ ఆవర్తనను కలిగి ఉన్నారు. కనుక ధ్యానం ద్వారా మీరు పొందబోయే శక్తి మీ శక్తి తరంగ ఆవర్తనను మరింత ఉద్దీపనం చెందిస్తూ ఉంటుంది. దానివల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా అది అద్భుతమైన ప్రభావాన్ని చూపించబోతోంది. మీ చుట్టూ జరిగే అనేక రోజువారీ సంఘటనలు కూడా మీ శక్తి వాహకంలో జరుగుతూ ఉన్న మార్పుల ప్రభావమే. కనుక ప్రతి ఒక్క సంఘటన కూడా ఆ శక్తి యొక్క ఆకర్షణ వల్లనే సాక్షాత్కరించబడుతోంది అని మీరు గుర్తించండి. ప్రాపంచిక స్థితిలో మీరు ఒక డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, సాదాసీదా గృహిణి కావచ్చు, లేదా ఒక గొప్ప దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. కానీ మీ సహజ ఆత్మస్థితిని గుర్తించినప్పుడే మీరు చైతన్యమూర్తులుగా జీవించి ఉన్నట్లు లెక్క. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ పుట్టుకకు మూలం ఏమిటో, మీ ఆత్మ సహచరులు ఎవరో గుర్తించినప్పుడే మీరు విశ్వశక్తి గ్రాహకులుగా నింపగలుగుతారు. ఇందుకు గాను ప్రేమ, దయ, కరుణల వంటి దైవ లక్షణాలకు మీ హృదయంలో స్థానం కల్పించుకోవాలి. మీ అంతరంగంలోనే సరికొత్త భూమిని సృష్టించుకుంటూ మీరు సృష్టికర్తలుగా ఎదగాలి. అలా సృష్టికర్తలుగా మీరు రూపుదిద్దుకోవడం మొదలు కాగానే కొన్ని వందల జన్మలుగా మీకు అందకుండా ఊరిస్తున్న భౌతిక సంపదలన్నీ కూడా మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వరించడం మొదలు పెడతాయి. సత్యయుగంలోకి ప్రవేశించిన ఈ అతి ముఖ్యమైన సమయంలో కాంతిలోక వాసులైన మీ సప్త శరీరాలు అన్నీ కూడా హై టెన్షన్ శక్తితో సమగ్ర ప్రక్షాళనకు గురి అవుతాయి. అందుకు గాను మీ భావనామయ కోశాన్ని శుద్ధి చేయడం ద్వారా మిమ్మల్ని కర్మ సిద్ధాంతం నుంచి విముక్తి చేసే ప్రక్రియ మా కాంతి లోక వాసులచే చేపట్టబడింది. కోపం, భయం, క్రోధం, సున్నితత్వం వంటి తక్కువ పౌనఃపుణ్యం గల ఉద్వేగాల ప్రభావంలో పడి
మీరు బాధతో ఆవేదనతో ఉన్నప్పుడు ఈ ప్రయోగాలకు అనుకూలంగా ఉండదు. కనుక మీరు ధ్యానం ద్వారా అంతర్ముఖులై సదా ఆత్మ మూల ప్రకృతి యొక్క నిర్గుణ స్థితిలో ఉండగలగాలి. అప్పుడే అనంతమైన విశ్వశక్తి ప్రవాహం మీ శరీరాన్ని ముంచెత్తి మీ భావనామయ కోశాన్ని సంపూర్ణంగా పరిశుద్ధం చేస్తుంది. మీలో శుద్ధ చైతన్య ప్రవాహాన్ని అడ్డుకుంటున్న నకారాత్మక విరోధాలను ప్రేమ, దయ, సానుభూతి, కరుణలతో స్వస్థత పరచండి. అప్పుడే మీ నుంచి అత్యధిక పౌనఃపున్యం కలిగిన శక్తి తరంగాలు వెలువడి కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న నకారాత్మకతను కూడా సరిచేసి మిమ్మల్ని మీ భూమి యొక్క అద్భుత శక్తి ఆవర్తనాలతో అనుసంధానం చేస్తాయి. అయితే జన్మ జన్మల నుంచి మీ ఆత్మతో సహవాసం చేస్తున్న నకారాత్మక ఆలోచనలను, హింసతో కూడిన ప్రవర్తనలను వదులుకోవడం మీకు కొంచెం కష్టమే. కానీ ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఈ సత్యాన్ని మీరు ప్రతిక్షణం ఎరుకలో ఉంచుకుంటే చాలు. జన్మ పరంపర చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న ఆత్మస్వరూపులైన మీరు క్రిందటి జన్మల్లో ఇంతకంటే కఠినాతి కఠినమైన పరిస్థితులను ఎన్నింటినో ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ దాటుకుని వచ్చి ఇప్పుడు పరీక్ష యొక్క చివరి అంకంలో ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో అత్యంత మూర్ఖపు నకారాత్మక చీకటి శక్తులు మీ ప్రమేయం లేకుండానే మీ చైతన్యపు ఆవరణలో ప్రవేశించి మీ ఆత్మసత్తాను పరీక్షించబోతున్నాయి. అయినా ఈ చిట్ట చివరి పరీక్షలో నెగ్గి కాంతి లోక వాసులుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోగలరన్న నమ్మకం మాకు ఉంది. అందుకే ఈ చివరి అంకంలో మీకు సంపూర్ణ సహకారాలను అందించడానికే మేము ముందుకు వచ్చాం. మీ స్వీయ ఎరుకకు, చీకటి శక్తులు ఆశ చూపించే సిద్ధులకు మధ్య మీ అంతరంగంలో జరుగుతున్న బ్రహ్మాండమైన యుద్ధంలో గెలుపు మీదే. మీరు చేయవలసిందల్లా కేవలం మీలోని దివ్యత్వాన్ని ప్రతిక్షణం ఎరుకలో ఉంచుకోవడం, మరి జరుగుతున్న లోక కళ్యాణ కార్యక్రమాలను నిమిత్త మాత్రంగా వీక్షించడం. మీ అందరికీ మా అభినందనలు. Thank you so much, my dear masters.